అందంగా పాడినోడు వేరు, అద్భుతంగా పాడినోడు వేరు, కానీ గాడిద లాంటి స్వరం ఉన్న ఆత్మీయంగా పాడినోడు వేరు. తెలుసా మీకు? సో మెనీ సింగర్స్, చాలా సింగర్స్ ఉంటారు. వాళ్ళకి రాని సంగీతమే లేదు, వాళ్ళకి రాని ఇరుపులు లేవు, వాళ్ళకి రాని గమకాలు ఉండవు, వాళ్ళకి రాని సరిగమలు ఉండవు. కానీ ఎందుకో వారు పాడినప్పుడు అంత హృదయం టచ్ అవ్వదు. కానీ గార్ధబ స్వరం ఉన్న ఈ ఆత్మ తీసుకెళ్ళి ఈ ఆత్మ సృష్టికర్త అయిన దేవుని ఆత్మతో కలిపేసి పాడుతారు చూడండి. వాళ్ళు కన్నీటితో పాడుతారు. కన్నీళ్ళే వాళ్ళ సరిగమలు, దుఃఖమే వారి సరిగమలు, దుఃఖమే వారి గమకాలు, దుఃఖమే, ఆవేదనే, ఆక్రందనే వారి యొక్క శృతి, లయ, రాగం, తాళం, పల్లవి. అద్భుతమైన సంగీతం తెలుసా ఇది? అలా పాడినోడు ఎవడు ఉంటాడో వాడి పాట దురాత్మలు వెళ్ళగొట్టేస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అవును, ఇదే రీజను. దేవుణ్ణి దించేసేవాడండి దావీదు పాట పాడితే సౌలు మీదకి వచ్చిన దురాత్మల చీకటి ప్రభావం అంతా కూడా పట్టాపంచలైపోయింది. ఆ రోజు వాయిద్యం తీసుకుని వాయించి పాడుతూ ఉంటే పరలోకములో దేవదూతలు ఊగులాడేసి వంటి ఏకంగా శరాపులు, కెరూపులు, జాగరూకులు, చిన్న దూతలు, పెద్ద దూతలు, మికాయేలు, గాబ్రియేలు, దేవదూతలకు పండగే. కీర్తనలు అంటే అర్థం ఏంటి? పాటలు. అన్ని కీర్తనలే. అంటే పాటలు పాడుతూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు వశమైపోయేవాడు దావీదు పాడుతుండగా ప్రవచనాలు పలికాడు. పాడుతూ ఉండగా ప్రవచనాలంటే ఎంత ఎత్తైన లోతైన భక్తి అయి ఉంటుంది. వండర్ఫుల్ సింగర్, ఆత్మజ్ఞానము నెరిగిన సింగర్, ఆత్మజ్ఞానము నెరిగిన పాటగాడు, ఆత్మజ్ఞానము నెరిగినటువంటి అద్భుతమైన వాయిద్యగాడు.